3,000 కోట్లతో వికారాబాద్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గత 10 సంవత్సరాలు నియోజకవర్గంలోని ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 3,000 కోట్ల రూపాయలతోటి వికారాబాద్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందామని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ రోజు వికారాబాద్ నియోజకవర్గంలోని బంటారం మండలం కేంద్రం ప్రజాపాలన కార్యక్రమంలోని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విధంగా 6 గ్యారెంటీల పథకాలను మీ అందరికీ అందించే బాధ్యత తనదని, తనపై నమ్మకంతో తనను గెలిపించిన అందరికీ అందుబాటులో ఉండి దశల వారీగా అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లాస్ట్ కాదు కాబట్టి ఎవరైనా లేనోళ్ళకు కూడా మళ్ళా 4 నెలల తర్వాత అవకాశం వస్తుంది. మీరు 6 తారీఖు దాకా సాధ్యమైనంత వరకు ప్రజాప్రతినిధులకు, మరి ఎవరైతే నాయకులు, అన్ని పార్టీలకు సంబంధం లేదు. గత ప్రభుత్వం ఖాళీ పార్టీలకే నడిచింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఉండదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ పాలన అందరికీ అవకాశం దొరకాలి, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి, ఫస్ట్ పేదోడికి అందాలి, తర్వాత అందరికి అందాలనే ఉద్దేశం ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఉండేనో అదే ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ వచ్చింది. కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా పేదోళ్లకు ముందు అందాలి, తర్వాత ఎవరికైతే లేదో వాళ్ళకి అందాలనే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అదే ఉద్దేశం మనకు కూడా ఉన్నది. కాబట్టి తప్పకుండా అందరికీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కానీ అవి అందరికీ మీకు అందే విధంగా పూర్తిగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వర్తించినందుకు ఆర్టీఓ గారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.